డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన చింతారెడ్డిపాలెం గ్రామస్తులు. నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాలెం గ్రామంలో 134వ అంబేద్కర్ జయంతిని సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతారెడ్డిపాలెం సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాయల బాలశౌరి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. చింతారెడ్డిపాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం ఎంబీటి చినబాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాదు, ఎంబీటి విల్సన్, కోరేష్ సందీప్, తేజ, రాజా, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. అన్నా మళ్ళీ వస్తారు రైండి అన్నా. పెరుగు వరకే పంపించేయండి. వేడిగా ఉంది. పెరుగు వరకు పంపించేసేనా. అంటే అది వచ్చేసేనా వచ్చేసే తిరిగేస్తున్నారు. అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్. ఓకే.
విభజన జరగాలంటే మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 3 తీసుకొచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లారా దూరం నడిపినట్టు నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా చింతారెడ్డిపాలెంలో అందరి ప్రముఖులతో కూడా కలిపి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరము. మరి ఏ ఆశయంతో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలందరికీ హక్కులు ఇచ్చాడో వాటన్నిటిని కూడా అనుభవిస్తూ ఈరోజు భారతదేశంలో అనేక మంది ఆయన ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ద్వారా జీవిస్తున్నారు. 70 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈ రోజుకి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి ఫలితాలని ఇంకా పొందలేకపోతున్నాము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే పేదరికంలో పుట్టి ఈ యొక్క డిస్క్రిమినేషన్ అన్టచబిలిటీని అనుభవించి మరి దీనికి పరిష్కారం ఒకటే మార్గం అనుకొని చదివే ధ్యేయం అనుకొని మరి ఉన్నత చదువుల కోసం అనేక ప్రాంతాలు చదివి మరి తను అనుభవించినటువంటి డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అన్టచబిలిటీ ఉందో ఎవరు అనుభవించకూడదన్న ఉద్దేశంతో మరి బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకి అనుకూలంగా రాజ్యాంగాన్ని నిర్మించి అనేక ప్రాంతాలు అనేక దేశాలకు రాజ్యాంగాలు చదివి రాత్రింబగళ్ళు మరి పౌరులందరికీ కూడా అనేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. కేవలము బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క పరిస్థితులు ఆలోచించుకోలేని పరిస్థితుంది. సో ఎన్నో రైట్స్ దిగొచ్చి ఎన్నో హక్కులు దిగొచ్చి ఈరోజు అందరూ కూడా ఈక్వల్ రైట్స్ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ రైట్స్ దిగుతున్నటువంటి ఆయనకి జీవితకాలం రుణపడి ఉంటారు. మరి ఆయన చేసినటువంటి ఉద్యమాలు అయితే ఆయన చేసినటువంటి ప్రణాళికలు అయితే ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికల ద్వారా ఈరోజు ఈ దేశం నిర్మించబడుతుంది. సో భారతదేశంలో అత్యద్భుతంగా రాజ్యాంగం నిర్మించి ఈ రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వాలు నడిపేదాని కోసం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము, ఆయన ఏదైతే జై భీమ్ అంటున్నామో జ్ఞానం వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఆ రీతిగా పిల్లలందరూ కూడా ఒక భారతీయులకే కాదు, ఒక బడుగు బలహీన వర్గాలకే కాదు కానీ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఒక ఆదర్శంగా ఉంటుంది. మరి ఆయన పుట్టినప్పుడు ఏ విధంగా పుట్టాడో, పేదరికంలో పుట్టాడో, ఆయన చదువు ద్వారా ఎన్ని ఉన్నతమైన స్థానాలు అధిరోహించాడో మనందరం కూడా తెలుసుకుని మన బిడ్డలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్ననాటి నుంచి బోధించాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్ననాటి పరిచయం చేయాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం ఏ విధంగా మరి ఉన్నత స్థానాలకు అధిరోహించాడు అలాగే మన బిడ్డలు కూడా అధిరోహించాలంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చిన్ననాటి నుంచి పరిచయం చేసి అందరూ కూడా ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన ఏదైతే ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు ఆయన చదువు ద్వారా ఈ యొక్క సమస్తాన్ని యొక్క పేదరికాన్ని చేయించి డిస్క్రిమినేషన్ చేయించి అందరికీ కూడా హక్కులు కల్పించగలిగినాడు. ఎందుకంటే చదువుకోవడం వల్ల అనేక మార్పులు జరుగుతాయి కాబట్టి బిడ్డలందరూ కూడా మంచి చదువులు చదివించి ఆయన ఆశించిన ఫలితాలు త్వరగా పొందాలని కోరుకున్నాము. ఈ యొక్క చింతారెడ్డిపాలెంలో అందరితో కలిసి ఈ రీతిగా ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినం పురస్కరించుకొని ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నట్టు ఈ కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సహోదరులు ఎంతోమంది వచ్చిన్నారు. వీళ్ళందరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంబేద్కర్ గారు వారి కుటుంబంలో 14వ సంతానముగా జన్మించాడు. ఎంతో కడు పేదరికంలో పుట్టి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆయనే లేకపోతే మన పరిస్థితులు ఇంకెంతో ఘోరంగా ఉండేటివి. ఆయన రాసిన రాజ్యాంగం స్ఫూర్తితో మనం ఎంతో ముందుకు పోగలిగాము. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన యొక్క రాజ్యాంగాన్ని బట్టే మనం ముందుకు పోగలిగాం కాబట్టి, అంతేగాని మన సొంత శక్తి కాదు అది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే మనం ముందుకు పోగలిగాం కాబట్టి ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఈ జయంతిని ఎవరికైనా జయంతి అనేది ఆయా ప్రాంతాల్లోనే చేస్తారు. మహానుభావుడికి ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అంతటి గొప్ప వ్యక్తి, ప్రపంచ మేధావి ఇక పుట్టబోడు. ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. ఇందాక చెప్పాను. ఈరోజు కార్యక్రమంలో భాగంగా 500 మందికి భోజనం ఏర్పాటు చేసి ఉన్నాము. అందరూ భోజనం చేస్తున్నారు. మా హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ చీరలు పంపిణీ చేస్తున్నారు. పోతే కోలాటము, తప్పెట్లు, బాణసంచాతో ఊరేగింపు, పురవీధుల్లో మంచి ఊరేగింపు ఉంటుంది. ఈ కార్యక్రమం సంవత్సరానికి రెట్టింపుగా చాలా ముందుకి పోయింది. ఈ సంవత్సరం ఇంకా చాలా సంతోషకరంగా జరుగుతుంది. దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. జై భీమ్. నమస్కారాలు. ఈ 134వ అంబేద్కర్ గారి జయంతి వర్ధంతికి వచ్చేసిన గ్రామాల నుంచి వచ్చేసిన ప్రజానీకానికి, ఆ మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. బానిస సంఖ్యలను విడిపించుటకును, ఈ భారతదేశ ప్రజలను రక్షించుటకును అంబేద్కర్ ఈ భారతదేశంలో ఉద్భవించాడు. అనేక బానిస బంధాల నుంచి విడిపించి అనేక మంది ప్రజలను విమోచకులుగా చేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు అంబేద్కర్. అలాగే అరిస్టాటిల్, ప్లూటో, కార్ల్ మార్క్స్, ఎటువంటి అపోస్తలుడు పౌలు, వీళ్ళందరి దిగ్గజాలతో కూడా సమానంగా నిలిచి ఎన్నో అద్భుతమైన ఆచరణలను భారతదేశంలో తీసుకొచ్చిన మహానేతకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు మా గ్రామంలో బాలయ్య అండ్ బృందం, రాజు అందరూ కలిసి మేమందరము సహకరించి, గ్రామస్తులందరూ సహకరించి అద్వితీయంగా ఈ 134వ జయంతిని భారీగా చేస్తున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, అంబేద్కర్ వారసులందరికీ నా హృదయపూర్వక జైభీములు. ఈరోజు జైభీం అనగా జ్ఞానం వర్ధిల్లాలి. ఈరోజు కేవలం గ్రామాల్లో బాబాసాహెబ్ జయంతి చేసుకుంటూ ఆయన బర్త్డే చేసుకుంటున్నాం, మనం సంతోషపడుతున్నాం. కానీ 195 దేశాల్లో ఈరోజు కొన్ని లక్షల మంది జ్ఞానం పుట్టిన దినంగా ఈరోజు జరుపుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రపంచానికి జ్ఞానం అందించిన మహాజ్ఞాని, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో చింతారెడ్డిపాలెం గ్రామంలో మా పెద్దన్న సమానుడు బాలన్న గారి బృందంతో మేమందరం కలిసి ఆయన జయంతిలో పాల్గొనడం మాకెంతో సంతోషంగా ఉంది. వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక జై భీమ్ చెప్పుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్.